టీ20 ప్రపంచ కప్ 2026 కు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ టీమిండియా గెలుపు అవకాశాలపై రోహిత్ శర్మ జియో హాట్స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ మెగా టోర్నీలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ హ్యాండర్ పేసర్ హర్షదీప్ సింగ్ భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లని రోహిత్ అభిప్రాయపడ్డాడు. హర్షదీప్ గురించి మాట్లాడుతూ కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అతను దిట్ట అని కొనియాడాడు. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో క్వింటన్ డికాక్ వికెట్ తీయడంతో పాటు 19వ ఓవర్లో అతను వేసిన పొదుపైన బౌలింగ్ సౌత్ ఆఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టిందని, అదే ఫామ్ను ఈసారి కూడా కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా ప్రాముఖ్యత గురించి రోహిత్ స్పష్టత ఇచ్చాడు. హార్దిక్ జట్టులో ఉంటే వచ్చే బ్యాలెన్స్ వేరే అన్నాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలన్నా, ఆఖర్లో భారీ స్కోర్ సాధించాలన్నా హార్దిక్ లాంటి ఫినిషర్ అవసరమన్నాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ కొత్త బంతితో మిడిల్ ఓవర్లలోనూ అతను వికెట్లు తీయగలడని, అందుకే హార్దిక్ పాత్ర టీ20లో చాలా కీలకమని రోహిత్ విశ్లేషించాడు. 6 బౌలర్లతో ఆడాలనుకున్నప్పుడు హార్దిక్ లాంటి ఆల్రౌండర్ ఉండడం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అడ్వాంటేజ్గా చెప్పుకొచ్చాడు. మరోవైపు టీమిండియా స్పిన్ విభాగంపై రోహిత్ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లను కలిసి ఆడించడం కోచ్ గౌతమ్ గంభీర్కు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు పెద్ద సవాలని అన్నాడు. ఇద్దరూ వికెట్లు తీయగల సమర్థులే అయినప్పటికీ భారత గడ్డపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచు వల్ల 3 స్పిన్నర్లతో ఆడడం రిస్క్గా చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగతంగా తానైనా ఇద్దరు వికెట్ టేకింగ్ స్పిన్నర్లకే ఓటు వేస్తానని రోహిత్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో తన సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్కు రోహిత్ ఒక సరదా సలహా ఇచ్చాడు. గల్లీ క్రికెట్ ఆడినట్లు ప్యాడ్కు తగిలిన ప్రతిసారి అవుట్ అని అరవడం సరికాదని నవ్వుతూ అన్నాడు. రివ్యూల విషయంలో తాను ఎప్పుడూ కుల్దీప్ ముఖం చూడనని, కేవలం వికెట్ కీపర్ ఇచ్చే సలహా మేరకే DRS తీసుకుంటానని చమత్కరించాడు.